టీడీపీ జనసేన అధిష్టానం ఉమ్మడిగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో 4-7 డివిజన్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. డివిజన్ కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలతో సమస్యలపై ఆరా తీసిన నారాయణ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో డివిజన్లో నారాయణకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. 4-5 ఈ 2 డివిజన్లు యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. అయితే ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అరాచక పాలనని తరిమేయాలి, ప్రజాస్వామ్యం లేదు, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఎవరు ప్రజాస్వామ్యంగా ఇక్కడ పరిపాలన నెల్లూరులో లేదు, ఒక రౌడీజం తప్పితే, తర్వాత అదిరిచ్చి బెదిరించి ఇళ్ళు పగలగొట్టాలు, షాపులు పగలగొట్టాలు, అసలు ఒక వ్యాపారస్తుల్లో తెలియని ఒక భయం ఏర్పడిపోయింది. పాపం ఇంటర్నల్గా వాళ్ళకి తెలియని భయం. అంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు మనకెందుకు జరగదు, ఈరోజు ఒక షాప్ అతనికి జరిగింది రేపు ఉదయం మనకు జరగదు కదనే ఒక భయం. అంటే ఏ రోజు ఎవరికి జరగదో తెలియదు. ఎవరు షాప్ పగలు కొడతారో, లేదంటే ఎవరు బిల్డింగ్ పగలు కొడతారో, ఎవరు లేఅవుట్ని స్పాయిల్ చేస్తారో అటువంటి మాట వినాలా. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే అధికారులు. ఇక్కడ చట్టాలు ఏమీ లేవు. కేవలం ఒక ఎవరైతే నాయకులు ఉండారో వాళ్ళు అధికారులు చెప్తారో అధికారులు భయపడి ఇలాంటి అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకుంటే అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఉదాహరణకి 7వ డివిజన్లో వేణు అనే ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళ చికెన్ షాప్ని క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారంటే తెలీదు. అతను మాటల్లా ఆ అధికారం ఎవరంటే హెల్త్ ఆఫీసర్, అంటే ఈ శానిటేషన్ మొత్తం చూసి నేనే అతను ఇక్కడ పెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అతనికి అపాయింట్మెంట్ ఇచ్చింది నేనే. నాకు ఆ విషయం తెలుస్తాను. ఆ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. మనిషిని పంపించి ఫోన్ ఇస్తే సార్ని అర్థం చేసుకోమనండి నా పరిస్థితి అన్నాడు. అది అలా భయపడుతున్నారు నిజంగా. సరే ఇంకెందుకులే అధికారిని ఇబ్బంది పెట్టడం అని నేను డైరెక్ట్గా హైకోర్టులో స్టే తెచ్చి ఓపెన్ చేయించా షాప్. అంత అవసరమా? ఒక అధికారిని తెలుగుదేశం ప్రభుత్వంలో మేమున్నప్పుడు అపాయింట్ చేస్తున్నాడు. చిన్న విషయానికంటే విషయం తెలుసుకోవడానికి నేనే షాప్ ఓపెన్ చేయమని కాదు, ఎందుకు క్లోజ్ చేశారా, కారణం ఏందయ్యా, నేను ఎందుకంటే పద్ధతిగా పోయేవాడిని. ఏ కారణంతో చేశారు, ఏ రీజన్తో చేశారు, అతను చేసిన తప్పేంది చెప్పమని అడగటానికి చేశా. కానీ అతను ఫోన్ ఎత్తిన భయపడ్డాడు. నేను ఫోన్ పంపించా ఫోన్ ఎత్తలా, అర్థం చేసుకోమనంటే దయచేసి వాళ్ళ దండం పెట్టాడంట. నేను అర్థం చేసుకొని అధికారులు ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. వర్క్ దగ్గర మాత్రం వర్క్ చేయటంలో ఏ అధికారిని నేను స్పేర్ చేయాల. మొన్న కూడా ఓటర్ వెరిఫికేషన్లో మున్సిపల్ కమిషనర్ కానీ ఇలాంటి కలెక్టర్ కానీ చాలా క్లియర్గా చెప్పా, నేను తేడా వస్తే ఊరుకోను, నేను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేస్తా, కోర్టుకు పోతా, కోర్టు ద్వారానే చేస్తాను. అయితే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, అంత అవసరం లేదు సార్, రియల్గా ఎక్కడైతే బిఎల్ఓలు పనిచేయటం లేదో ఓటర్ వెరిఫికేషన్లో అవి ఇవ్వండి, మేము చేస్తామన్నారు. నేనే స్వయంగా పోయి కొన్ని ఇచ్చొచ్చాను, అవి చేస్తున్నారు ప్రాసెస్, మళ్ళా కూడా ఇస్తే చేస్తామన్నారు. ఖచ్చితంగా అటువంటి అధికారులు నేను అప్రిషియేట్ చేస్తాను. నేను ఎవరిని అంటే ఏదో పొలిటికల్గా మేము తెలుగుదేశంలో ఉన్నాం, వాళ్ళు వైసీపీ వాళ్ళు అపాయింట్ చేశారు అధికారులు ఏముందండి, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు. బట్ అధికారులు తప్పు కాదు, పైన నాయకులు తప్పు. ఖచ్చితంగా ఓటర్ వెరిఫికేషన్లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది, ఇంకా రావాలి, ఇంకా ఒక 2-3 వేలు ఉన్నాయి. అవి కూడా మా బిఎల్ఏలు మా పార్టీ వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా వాటి మీద టోటల్ ఫోకస్ చేశారు. ఖచ్చితంగా అవన్నీ చేసి పర్ఫెక్ట్గా చేస్తాం. మరొక విషయం, నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత మరియు జనసేన పార్టీ అధినేత నిన్న డిక్లేర్ చేయడం జరిగింది 94 సీట్లు. ఈరోజు రాష్ట్రంలో
ప్రతి ఒక్కరు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే 94 సీట్లను ఒకేసారి తెలుగుదేశం ఎప్పుడు ప్రకటించలేదు, ఫస్ట్ టైం. వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో క్యాండిడేట్స్ లేరు, మేము చేసాం అంటున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఏమి చేయలే. ఎవరెక్కడో కూడా ఇంతవరకు తెలీదు. అసలు పెట్టినోళ్ళు కూడా ఉంటారా, అలాంటి ఇంకొకరు మారుస్తారు. ప్రతి దగ్గర డిస్కషన్ ఏంటంటే పెట్టారు, ఇతను మారుస్తారంట. తెలుగుదేశం అలా కాదు. పెడితే చక్కగా మా యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సర్వేలు చేయించుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళని యాక్చువల్గా ఇచ్చారు. ఎవరిని మార్చేది ఉండదు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు సిటీ ప్రజలందరినీ. నిన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే నాయకుడు అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా నాకు ఓటేయండి అని అడగటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా పోవాలని తెలుగుదేశం పార్టీకి ఏమన్నాను. ఎందుకంటే జనసేన కూడా కలుస్తుంది. టికెట్ ఎవరికి ఇస్తారనేది వాళ్ళు నిర్ణయించిన దాకా చెప్పకూడదని నేను చెప్పాను. ఈ రోజు నుంచి అందరినీ అప్పీల్ చేస్తున్నా, మీ టీవీ మీడియా తరఫున తెలుగుదేశం పార్టీలో నెల్లూరు సిటీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నా. అందరూ దయవుంచి తెలుగుదేశం పార్టీ నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఉంటుంది నెల్లూరులో బహిరంగ సభ ఉంటుంది, త్వరలో డేట్ చెప్తాం. 4వ డివిజన్కు సంబంధించి శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించి వాళ్ళ సాధక బాధకులు కూడా అన్నీ వింటూ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయని కూడా ఒక పిఎన్ పెట్టుకొని వాళ్ళని నోట్ చేసుకొని రేపు గవర్నమెంట్ ఫామ్ చేయంగానే నారాయణ సార్ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే మంచి శాఖలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చేసిన వెంటనే కూడా ఎవరికైతే ఏ హామీలు అయితే ఇచ్చారో పేదలకి, ఎవరికైతే ఇళ్ళు లేవో ఇళ్ళు అందరికీ ఇస్తారని చెప్పారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయడం కానీ, ఏవైతే ఆగిపోయినా ఈ దరిద్రపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ పథకాలు అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా నారాయణ సార్ అవన్నీ కూడా సాధించేదానికి కృషి చేస్తానని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ 4-5 డివిజన్లకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించి వాళ్ళ అన్ని విని వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి సొల్యూషన్ కూడా ఇక్కడే చెప్పేస్తున్నారు సారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి మన పొంగూరు నారాయణ గారికి రేపు జరగబోయే ఎలక్షన్స్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను ఒక నగరాధ్యక్షుడిగా ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.